బ్రేకింగ్ న్యూస్ తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో దారుణం చోటు చేసుకుంది. చదువు చెప్పే ప్రొఫెసర్ కామాంధుడిగా మారి ఓ విద్యార్థిని లైంగికంగా వేధించాడు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ప్రెగ్నెంట్ చేశాడు. మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ శేఖర్ రెడ్డి కూడా విద్యార్థిని బ్లాక్మెయిల్ చేసి వేధింపులకు దిగాడు. దీంతో విద్యార్థిని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్కు ఫిర్యాదు చేసింది. అంతర్గత విచారణ జరిపి ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ను సస్పెండ్ చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇన్ఛార్జ్ వీసీ రజనీకాంత్ శుక్లా ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు బాధితురాలతో ఫిర్యాదు చేయించాలని సూచించారు. ప్రస్తుతం బాధితురాలు సంస్కృత యూనివర్సిటీ నుంచి ఒరిస్సాకు వెళ్లిపోయింది. ఇక లైంగికంగా వేధించిన ప్రొఫెసర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వర్సిటీ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో కీచక పర్వం కొనసాగిందనే చెప్పాలి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే మహా అంటారు. అయితే ఈ యొక్క మన సంస్కృతి సంప్రదాయాల్లో గురువుకు అత్యంత కీలకమైన స్థానాన్ని కల్పించాము. తల్లిదండ్రుల తర్వాత గురువుకే పెద్దపీట వేసిన సంస్కృతి మంది. అయితే విద్యార్థులను అంటే మహోన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దాల్సిన స్థానంలో ఉన్న ఓ గురువు ఓ విద్యార్థి పట్ల కీచకుడిలా వ్యవహరించాడని చెప్పి ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ యొక్క సంస్కృత విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదువుతున్న ఓ ఆ విద్యార్థిని పట్ల ఆ యూనివర్సిటీకి సంబంధించిన ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క లక్ష్మణ్ కుమార్ అనే వ్యక్తి ఆ అమ్మాయిని మాయ మాటలతో లోగుర్చుకుని ఆ అమ్మాయిని గర్భవతిని చేశాడని చెప్పి ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అదే సమయంలో ఎవరైతే ఈ యొక్క లక్ష్మణ్ కుమారు ఆ విద్యార్థిని ఏకాంతంగా ఉన్న దృశ్యాలను కూడా సెల్ ఫోన్ లో చిత్రీకరించిన మరొక ప్రొఫెసర్ శేఖర్ రెడ్డి కూడా ఆ అమ్మాయి పట్ల లైంగిక వేధింపులకు గురి చేశాడని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆ యొక్క అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థిని యూనివర్సిటీ వీసీ ఎవరైతే ఉన్నారో సిఎస్ఆర్ కృష్ణమూర్తికి కూడా ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన వీసీ స్పందిస్తూ ఆ యొక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో లక్ష్మణ్ కుమార్ ను కూడా విధుల నుంచి తొలగించడం అంటే సస్పెండ్ చేయడం జరిగింది. తాత్కాలికంగా సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ యొక్క అమ్మాయి తరఫున అంటే తల్లిదండ్రులు తాము చాలా పేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళని తాము ఇట్లాంటి కేసులు ఎదుర్కొనే పరిస్థితి తమకు లేదని చెప్పి వారు ఇక్కడ నుంచి ఆ అమ్మాయిని ఒడిశాకు కూడా తీసుకెళ్లిపోయిన అంటే సొంత ఊరికి తీసుకెళ్లిపోయిన పరిస్థితి ఉంది. అంటే ఈ యొక్క ఈ పూర్తిగా ఈ వ్యవహారం అంతా గత కొద్ది రోజుల క్రితం జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. దీన్ని పూర్తిగా బయటకు పొక్కనీయకుండా యూనివర్సిటీ యాజమాన్యం కూడా చర్యలు తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే మీడియాకి కానీ అంటే చుట్టుపక్కల ఇతరులకు తెలియజేయకుండా ఉండాలని చెప్పి కూడా యూనివర్సిటీ అధికారులు కూడా ఆ యొక్క సిబ్బంది కూడా హుక్కుం జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. నిన్నటి నుంచి పదే జరిగిన సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ పూర్తిగా ఎటువంటి సమాచారాన్ని అందించకుండా గోప్యంగా ఉంచే ప్రయత్నం చేశారు. మరోవైపు ఆ యొక్క అమ్మాయి తరపున కూడా ఎవరైతే ఆ యూనివర్సిటీలో పనిచేస్తున్న సిబ్బంది కూడా ఫిర్యాదు చేయడానికి వెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్తే వెస్ట్ పోలీసులు అంటే ఈ సంఘటనకు సంబంధించిన ఆధారాలు ఏమున్నాయి, అదేవిధంగా ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆ బాధితురాలు వచ్చి కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామని చెప్పి కూడా పోలీస్ స్టేషన్ వెస్ట్ పోలీస్ స్టేషన్ సంబంధించిన అధికారులు కూడా చెప్పడం జరిగింది. దీంతో పూర్తిగా వారు ఏం చేయలేని పరిస్థితుల్లో సిబ్బంది కూడా ఉండడం ఒక కారణం అయితే ఇట్లాంటి వ్యవహారాలు యూనివర్సిటీలో అనేకం జరుగుతున్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా విద్యార్థులు కూడా డ్రగ్స్ తీసుకున్న సంఘటన కూడా ఆ యొక్క యూనివర్సిటీలో చోటు చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. పూర్తిగా విశ్వవిద్యాలయాలు సరస్వతి నిలయాలుగా ఉండాలి తప్ప ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారకూడదని పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా అంటే ఆవేదన కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అనిల్. రైట్ నారాయణ, థ్యాంక్ యూ.
ఈరోజు అతి పుణ్యక్షేత్రమైన తిరుపతిలో నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ వద్ద దళిత విద్యార్థికి అన్యాయం జరిగి లైంగికంగా ఇబ్బంది పెట్టిన ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ని వెంటనే సస్పెండ్ చేసేది కాదు, ఆయన ఉద్యోగంలో నుంచి కూడా తొలగించాలనేది కూడా మేము ఎన్ఎస్ఏ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే లైంగికంగా వేధించడం కాకుండా ఇంకో ప్రొఫెసర్ మాతో ఉండండి అనే వేధించిన దళిత విద్యార్థికి న్యాయం జరగాలనేది మేము హెచ్చరిస్తున్నాం. న్యాయంగా జరగకపోతే ఏడీ